Audio Jungle.
Key song remixing by DJ City Urban Mixes Slow Jesus. మిర్యాలగూడ శాసనసభ్యులు బొత్తు లక్ష్మారెడ్డి గారికి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తిరుమలగిరి గీతా గారికి అత్యధికమైనటువంటి హస్తం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మరి 10వ వార్డుగా గీతా గెలుస్తున్నది అంటే, గీతా గారు గెలుస్తున్నారంటే అది గీతా గారు కాదు. ఎందుకంటే అది బిఎల్ఆర్ గారు గెలుస్తున్నట్టు. ఎందుకంటే బిఎల్ఆర్ గారి రాజకీయ ప్రస్థానం కూడా స్టార్ట్ అయింది ఇదే 10వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసి రాకనే ఎమ్మెల్యేగా అయిండు. కాబట్టి గీతా గారు కూడా భవిష్యత్తులో పెద్ద స్థాయిలో పోవాలంటే ఈ వార్డు 48 వార్డులలో అత్యధికమైనటువంటి మెజారిటీ ఈ వార్డు నుంచి గెలిపించి మీ అందరి యొక్క ఆదరాభిమానాలు గీతా గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద, హస్తం గుర్తు మీద, బిఎల్ఆర్ గారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఈ వార్డు యొక్క అభివృద్ధిని ఇటు గీతా గారు, బిఎల్ఆర్ గారు చూసుకుంటారు. మరి అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు ఉన్నప్పుడే ఇక్కడ అత్యధికమైనటువంటి మెజారిటీతో బిఎల్ఆర్ గారిని మీరు గెలిపించారు. కాబట్టి అదే పరంపరను కొనసాగించండి. ఈ వార్డులో ఉన్నటువంటి సమస్యలు, డ్రైనేజ్ సమస్య కానీ, సీసీ రోడ్ల సమస్య కానీ, డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ, కరెంటు సమస్య కానీ, మరే ఇతర సమస్యలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని బిఎల్ఆర్ గారే బాధ్యత పట్టండి. గీతా గారిని అత్యధికమైనటువంటి మెజారిటీతోనే మున్సిపాలిటీకి పంపించాలని మీ అందరినీ చేతులు జోడించి కోరుకుంటా ఉన్నాను. ప్రస్తుతం మన ఎమ్మెల్యే గారు కౌన్సిలర్గా ఈ వార్డులో చేసిండు. కాకపోతే అప్పుడు అధికారం లేక, అధికార పార్టీలు లేక కొన్ని పనులు నిలిచిపోయినాయి. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు. ఇప్పుడు మన కాడ అయిన పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ శాంక్షన్ అయిన పనులే, చేయించిన పనులే ఎమ్మెల్యే గారు. అవి ఏమిటికి ఆగినాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఇప్పుడు వాటర్ పైప్ లైన్, మిషన్ భగీరథ వాటర్ పైప్ లైన్ ఒక 18 కిలోమీటర్లు వేయలేదు. వాటి కోసమైనా సీసీ రోడ్లు అయినా, నందిపాడు రోడ్లు అయినా ఆపిర్రు. అవన్నీ కూడా కొద్దిగా శాంక్షన్ చేయించి ఎమ్మెల్యే గారికి ఏమిటంటే మా కాడ అంగన్వాడ బడి లేదు, అంగన్వాడ టీచర్ ఒకటి, రేషన్ డీలర్ లేదు, రేషన్ డీలర్ ఒకటి, ఈ 2 చేయించగలని ఎమ్మెల్యే గారిని హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించగలని మా మనవి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతులు ఉన్న వాళ్ళందరూ పైకి ఎత్తాలి చేతులు. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. జై కాంగ్రెస్. ఈ రోజు ఇంత ఉన్నత పదవిలో ఉందంటే అది 10వ వార్డు ప్రజలు పెట్టిన భిక్ష అని నేను ఇప్పుడు సమ్మానంగా మీ అందరికి శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నా. మీ భిక్ష వల్ల మీ యొక్క ఓటు 10వ వార్డులో నాకేసి గెలిపించి నన్ను ఈరోజు ఇంత ఉన్నతమైన పదవిలో ఉంచినందుకు మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ రాబోయే 2.5 సంవత్సరాల్లో 10వ వార్డు అంటేనే కాంగ్రెస్ పార్టీ, 10వ వార్డు అంటేనే అభివృద్ధి, మిర్యాలగూడ నియోజకవర్గానికి 10వ వార్డు అంటే ఏందో చేసి చూపిస్తానని మీ అందరికీ మాట ఇస్తున్నా ఇక్కడి నుంచే. అలాగే నందిగూడెంలో శాంక్షన్ అయిన 60 లక్షల సీసీ రోడ్డు కానీ, 18 కిలోమీటర్ల వాటర్ పైప్ లైన్ కానీ, సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, నందిపాడు నుంచి నందిగూడెం వరకు వేసే రోడ్డు కూడా పరిశీలించి దాన్ని కూడా వీలున్నంత తొందరలోనే దాన్ని పూర్తి చేస్తానని కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఏం చేశానంటే నువ్వు గత 10 ఏళ్లలో ఇవ్వని ఇందిరా మిల్లు ఇస్తున్నాం, గత 10 ఏళ్లలో ఇవ్వని రేషన్ కార్డులు ఇస్తున్నాం, గత 10 ఏళ్లలో ఇవ్వని సన్న బియ్యం ఇస్తున్నాం, గత 10 ఏళ్లలో ఇవ్వని 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే
చాలా చాంతాడంత ఉన్నాయి. 2 సంవత్సరాల్లోనే ఇటు ఆర్థిక ఇబ్బందులను సమకూర్చుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలని పేద కుటుంబాలకి పేద ప్రజలకి ఆదుకునే విధంగా తీసుకెళ్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. అది రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఐటీ ఆఫీస్ కానీ, రవీంద్ర నగర్ కానీ, నందిగూడెం కానీ ఈ 3 ప్రాంతాలని తమ సూచి తీసుకుంటారని కూడా తెలియజేస్తూ, అలాగే మనకున్న ఇండస్ట్రియల్ జోన్లో ఉంది మనది ఇండస్ట్రియల్ జోన్ లో ఉన్నది కాబట్టి దాన్ని కూడా అతి త్వరలోనే మిర్యాలగూడ మున్సిపాలిటీ మ్యాప్ లో ఆ ఇండస్ట్రియల్ జోన్ తీసేసి ప్రతి ఇంటికి లోన్లు వచ్చే విధంగా, ప్రతి ఇంటికి పట్టాలు వచ్చే విధంగా, ప్రతి ఇంటికి డోర్ నెంబర్ వచ్చే విధంగా, ప్రతి ఇంటికి నీళ్ల కలెక్షన్, డ్రైనేజీ, రోడ్లు వచ్చే విధంగా చేయిస్తానని కూడా అతి త్వరలోనే ఈ పనులను కూడా పూర్తి చేస్తానని మీ 10వ వార్డు మన 10వ వార్డు వాళ్ళ అభ్యర్థులందరికీ, అక్క చెల్లెళ్ళందరికీ శిరస ఉంచి పాదన చేసి చేయిస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. ఎక్స్ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి సంవత్సరం తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పోయిండు. ఎందుకు పోయాడు? మిర్యాలగూడ నియోజకవర్గాన్ని మంచి ఆదర్శంగా మంచి డెవలప్ చేసి అధికారంలో ఉండే పార్టీ, అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మన అధికారం లేదు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలో ఏం చేయలేకపోతున్నాం, కాంగ్రెస్ పార్టీలో ఏం చేయలేకపోతున్నాం. అదే కనుక నేను అధికార పార్టీకి పోతే మొత్తం చేసిస్తానని పోయిండు కదా. ఓకే, ఒప్పుకుందాం. పాప ఆయన పెద్ద మనిషి, చేయిస్తానన్నాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అందరం కలిసి ఆయన పోయినా కానీ మనం ఏం మెలకుండా ఉన్నాం. పోయిండు, పార్టీ అధికారంలో ఉందని చెప్పాడు. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంది? నువ్వు ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి రావాలిగా. అధికార పార్టీతోనే గెలిపిస్తా ఉంటున్నారు కదా, అధికార పార్టీ సహకారంతో డెవలప్మెంట్ చేస్తానంటున్నారు కదా. మరి అధికార పార్టీతో చేస్తానని ఆ రోజు పోయాను. ఈ రోజు అధికార పార్టీకి ఓటేయమని చెప్పాల్సింది ఎవరు చెప్పాలా? గట్టిగా చెప్పాలి. ఎవరు చెప్పాలా? భాస్కర్ రావు గారే సీనియర్ నాయకుడిగా ఉన్నట్టయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లు అడగకుండా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని చెప్పి నువ్వే బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పి ఓట్లు వేయించవలసిందిగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. రేపు ఏప్రిల్లో నిన్న ముఖ్యమంత్రి రెడ్డి గారు సభలోనే చెప్పారు, లక్ష్మారెడ్డి మిర్యాల మున్సిపాలిటీకి 3,500 ఇళ్ళు ఇస్తానని ప్రకటించిండు. ఆ 3,500లో ప్రతి ఒక్క అర్హులైన 10వ వార్డున కన్న తల్లి లాంటి దానికి ప్రతి ఒక్క కుటుంబానికి అర్హులైన కుటుంబాలందరికీ ఇందిరమ్మ శాంక్షన్ చేయించే బాధ్యత నేను తీసుకొని అతి త్వరలో నా ఇల్లు కట్టించి నా హయాంలోనే వాళ్ళ ఇంటికి గృహప్రవేశానికి మా కుటుంబ సభ్యులతో వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. దయచేసి ఒకటే చెప్తున్నా, 10వ వార్డుల గతంలో మేము అధికారంలో లేకపోతే 10వ వార్డులు ఎంతో కష్టపడ్డాం. కానీ డెవలప్మెంట్ లో వాస్తవానికి ఒక అడుగు వెనకేసిన మటుకు వాస్తవే. కానీ ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా కౌన్సిలర్ గా మేడం వచ్చేసరికి అట్లానే మేము అక్కడ ఉండి ఇటు కౌన్సిలర్లో అటు అధికారంలో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనోళ్లే కాబట్టి సమన్వయంగా సమపాలనగా మిర్యాలగూడ అభివృద్ధి చెందే దాంట్లో 10వ వార్డుని ముఖ్యంగా ఉంచుతానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.